చాలా బ్యాడ్. వీళ్ళు మనకొద్దు డాడీ. కరెక్టే బేబీ, వీళ్ళు మనకొద్దు. దయచేసి వెళ్ళిపోండి. మీరింకా నా కళ్ళ ముందుంటే నాలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. వెళ్ళిపోండి. వీళ్ళ నిజస్వరూపం తెలిసాక నేనే వీళ్ళని తీసుకుని వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ రాధే నన్ను ఆపింది శ్యామ్. అయినా వాళ్ళు ఉండటం అదృష్టమని రాధ భావించింది. వీళ్ళని నీకు దూరం చేయడం కన్నా వీళ్లలో మార్పు తీసుకొచ్చి అందరూ సంతోషంగా కలిసి ఉండేలా చేయాలనుకుంది. అలాంటి రాధనే వీళ్ళు చంపాలని ప్రయత్నించాక మేమిక్కడ ఉండడం కరెక్ట్ కాదు. కుటుంబాలు బాగుండాలి అంటే కుట్రలు చేసే మీలాంటి వాళ్ళ నీడ పడకూడదు. పదండి. తమ్ముడు, నన్ను క్షమించరా. పిలుపులోనే తప్ప నీ మనసులో తమ్ముడు అనే ప్రేమ లేదని అర్థమైందక్క. ఇంకా మన బంధానికి అర్థమేముంది చెప్పు. దయచేసి వెళ్ళిపోండి. వద్దు శ్యామ్ గారు, వాళ్ళని పంపించొద్దు. నేను వీళ్ళలో మార్పు తీసుకొచ్చి మీ బంధాన్ని నిలబెట్టాలి అనుకున్నాను, కానీ మిమ్మల్ని విడగొట్టడానికి రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఇల్లు దాటి వెళితే నందిని మీద మచ్చపడుతుంది. తనకి పెళ్లి జరగడం కష్టమవుతుంది. నందిని కూడా నాలాంటి ఆడపిల్లే. తనకింకా చాలా భవిష్యత్తు ఉంది. మీరు బయటకు పంపించేస్తే ఆ భవిష్యత్తు నాశనమైపోతుంది. చూసారా, ఇది రాధ అంటే. మీరు తన్ని చంపాలని చూసినా తను మాత్రం మీరు ఎలా బ్రతుకుతారా అని ఆలోచిస్తుంది. మీ మీద మచ్చ పడకూడదని ఆరాటపడుతుంది. మనుషులంటే రాధలా ఉండాలి, మీలా కాదు. అయినా నీ గొప్పతనం వీళ్ళెప్పటికీ తెలుసుకోలేరులే రాధ. వీళ్ల గురించి నువ్వు ఆలోచించడం వేస్ట్. వదిలేసే, మేం వెళ్ళిపోతాం. ఐఎమ్ సారీ రాధా. నీ మంచితనం తెలుసుకోలేక నేను నిన్ను చాలా బాధ పెట్టా. శ్యామ్కి నువ్వే సరైన జోడి అని తెలిసినా మా స్వార్థం కోసం నిన్ను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాం. మేం చేసింది ఎంత పెద్ద పాపమో మాకు తెలిసొచ్చింది. ఇక మేము మీకడ్డు రాకుండా మా దారిన మేం వెళ్ళిపోతాం. కానీ వెళ్లే ముందు మమ్మల్ని క్షమించాను అని నువ్వొక్క మాట చెప్పు చాలు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఆ రోజే చెప్పాను, నిజం తెలిసినా శ్యామ్ గారు మిమ్మల్ని క్షమిస్తారు అని. శ్యామ్ గారు, వాళ్ళు మారారు. మారిపోయిన వాళ్ళకి మన్నింపు దక్కాలి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు. ఆ పశ్చాత్తాపం వీళ్లలో కలిగింది. ఇకపై వీళ్ళు తప్పు చెయ్యరు. ఖుషీని కూడా బాగా చూసుకుంటారు. మీరు వీళ్ళని క్షమించి నందినిని పెళ్లి చేసుకోండి. నేను మీకు ఇష్టం లేకుండా మీ జీవితంలోకి వచ్చాను కాబట్టి నేనే వెళ్ళిపోతాను. అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు ప్లీజ్ అమ్మా. నువ్వు వెళ్ళిపోవటం ఏంటి రాధా? ఏంటి పిచ్చి నిర్ణయం రాధా? తాళిబంధం అనేది
ఇద్దరి మనుషుల్ని కలిపేది కాదు, రెండు మనసుల్ని ముడివేసేది. శ్యామ్ గారి మనసులో నేను లేనప్పుడు మా పెళ్లికి విలువ లేదు. నేను వచ్చిన పని పూర్తయింది, ఇక వెళ్తాను. వెళ్ళొద్దు రాధా, వాడికి భార్యగా నువ్వే కరెక్ట్. అవును రాధా, నువ్వే ఖుషీకి అమ్మవే. అమ్మా వెళ్ళనని నాకు ప్రామిస్ చేసావు కదమ్మా, ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. ఒరే, ఇంత జరిగినా కూడా నీకు రాధ ప్రేమ అర్థం కాలేదా? తను వెళ్ళిపోతానంటోందిరా, ఆపరా. వద్దండి, ఆయనేం బలవంతం చేయొద్దు. ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. అందరూ సంతోషంగా కలిసి ఉండండి. వెళ్ళొస్తాను ఖుషి. అమ్మా ఆగురాదా, ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు అన్నావు కదా, మరి ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. నేను చాలా మందిని చూశాను గాని నీలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు. నీ తప్పు అనేది లేకపోయినా నువ్వు అన్నీ భరిస్తూ వచ్చావు. అటు నీ ఫ్యామిలీ బాగుండాలని నీ లైఫ్నే సాక్రిఫైస్ చేశావు, ఇటు నేను ఖుషి హ్యాపీగా ఉండాలని మా కోసం ఎన్నో కష్టాలు పడ్డావు. ఆడదానిలో అమ్మతనం ఉంటుందని నువ్వు నిరూపించావు. ఖుషికి నా అంత ప్రేమ ఎవరూ పంచలేరని నేను విర్రవీగేవాణ్ణి. కానీ నాకన్నా ఎక్కువ ప్రేమను పంచేది నువ్వేనని నేను ఈరోజే రియలైజ్ అయ్యాను. ఇది అవసరం కోసం చెప్పడం లేదు, నీ మీద అభిమానంతో చెప్తున్నాను. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్న సత్య కూడా నన్ను అనుమానించి నాకు దూరం అయింది. కానీ నువ్వు నేను ద్వేషించిన నా సమస్యని తీర్చడం కోసం నాకు దగ్గరగా వచ్చావు. నీలాంటి గొప్ప మనసుని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ రాధా. అమ్మ చెప్పింది నిజమే, ఎన్ని జన్మలెత్తినా నీలాంటి తల్లిని నేను ఖుషికి తీసుకురాలేను. అందుకే జన్మ జన్మలకి నువ్వే నా కూతురికి తల్లిగా, నాకు భార్యగా ఉండాలని కోరుకుంటున్నాను. I love you, Radha.